సంపూర్ణముగా నీవు ఆయనకి ఉపవాసాలను ఆచరిస్తాను చూపిస్తాను. ఎప్పుడైతే మనసు పూర్వకాన్ని ఒప్పుకున్నావో ఒప్పుకున్నది నా దేవుడు దీపిస్తాడు, నేను ఆశీర్దిస్తాడు. ఏదైతే అడుగుతున్నా అడిగిన దానికి మంచి మార్గాలు ఇస్తారు, ద్వారా చెప్తారు, మేళానికి 3 క్లాస్ నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడే మనకు మనస్ఫూర్తిమైన ఆత్మ ద్వారా ఈనాడు ఏ ఉద్దేశం కలిగి ప్రభు సందుకు వచ్చాడు, ఏ ఆలోచన కలిగి ప్రభు సందులో పాలన కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అడుగుతున్నాయేమో, నువ్వు మూడో వ్యక్తి తెలియక నీవు నా దేవుడికి ఎదురు శాస్త్రాన్ని నువ్వు దేవుడు అడుగుతున్నావు. నువ్వు అడిగేది దాన్ని తెలుసు. ఈ లోకంలో ఉన్నదానికంటే అడిగిన దానికంటే హెచ్చులని ఆనందించి పంపిస్తానని నా దేవుడు నిశ్చయండి పరిశుద్ధాత్మకులు మాట్లాడుతున్నానని గుర్తించుకొని నడిపించుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధి అనుభవం మనం కలిగి ఉంటే మేలు ఆయన సన్నిధిలో మనం కలిగి ఉంటుందంటే ఇంక గొప్ప ఆయన సమయం ఎవరైనా వస్తున్నారా, ధనవంతులకు వస్తున్నారా, భాగ్యవంతులకు వస్తున్నారా? ఈ సమయం ఈ గంట సమయం దేవుని మందులో కూర్చొని బోధిస్తున్న నాకైనా వాళ్ళకైనా కూర్చొని మీకైనా సమయం దేవుడిస్తాడు. ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. నీకు నా దుఃఖం దేవుడు ప్రేమించి మనం ప్రేమించి చక్కటి సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం శ్రద్ధలు చేసుకొని ప్రభుత్వంలో ముందుకు కొనసాగింది. మరింతగా ఈరోజు ఈ గంట రేపు గంట లేదు, గంటలో లేదు. ఈ గంటలో సంబడిస్తాడు దేవుడు. నీకు నేను పొందుకోలేనంత పట్టు దానానికి ప్రార్థించే ఒక బాధ్యతలను పొందుకుంటాను. ప్రభు పేట మనం చూస్తూ దేవుడి పొద్దు మాత్రం దేవుడు దీవించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహానవుడా జీవనమిస్తాయా మీకు వందనాలు. నీ దయలో ఈ సమయం నీది ప్రభా. ఈ సమయం ఇచ్చాం, సమయాన్ని శ్రద్ధం చేసుకున్నాం. తండ్రి మీ మాటలు విన్నాం, పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నాం, ఉపయోగించి ప్రార్థన చేయమన్నాం, అయ్యా పరిశుద్ధం నుంచి ప్రార్థన చేయమన్నాం, తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాం. నీ కృపలో నీ మందిరంలో మేము గడుపుతున్నాం. గంటల కొడుకుల దీవెన ఆశీర్వాదాలు మాకు, మా బిడ్డలకు, మాకు, మా భార్యలకు, మాకు, మా భర్తలకు, కుటుంబీకులందరికీ దయచేయండి. సంవత్సరాలు మరుగుపరచండి. ఈ నామం హెచ్చుకు చేసుకోక కృప అనుగ్రహించండి. ఈ సంతాన ప్రజలు అందరినీ కాపు చేసుకోండి, అందరినీ దీవించండి. ఈ కృపానికి తండ్రి సాంగత్యం నాలో మాలో అందరూ వచ్చి నడిపించండి. బలహీన పిల్లలను పట్టండి, బాగు చేయండి. ఏ బలహీన కావచ్చు నజరేయుడైన క్రీస్తు నామములో ఈ ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. రక్తంలో బలహీనతను తొలగించండి, వ్యాధుల బలహీనతను తొలగించండి. నీ కృపానికి తండ్రి సాంగత్యం అందరూ గురించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వచ్చి కార్యక్రమాలు పాల్గొందాం. తొందరగా ఆత్మ కార్యక్రమాలు పాల్గొందామా చచ్చిపోతున్నాం. తెలుగు మైకి వెనక నుంచి కాంటలు పెడతాం. అందరం ఏమిరా వచ్చావు అమ్మా?